హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఉత్తేజ్ చౌదరి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నేను ఈరోజు వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గురించి ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను. సో ఇప్పటి నుంచి నేను రాయల్ ఎన్ఫీల్డ్ సిరీస్ అన్ని ఎపిసోడ్స్గా రిలీజ్ చేయబోతున్నాను. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి నేను మన రాయల్ ఎన్ఫీల్డ్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్. సో నేను ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బైక్ గురించి. మీకు నాకైతే ఎంఆర్ఎఫ్ టైర్లు ఇచ్చారు. సో మీకు వేరే టైర్లు కూడా ఏదైనా రావచ్చు. సో దాంతో టైప్ ఉన్న టైర్స్ ఏదైనా ఇస్తున్నారు. సో నాకైతే ఎంఆర్ఎఫ్ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి అనమాట. సో సైడ్ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్ ఇచ్చారు. ఇది టాప్ మోడల్కి, బేసిక్ మోడల్కి అయితే నాకు తెలిసి ఎల్ఈడి లైట్ రావట్లేదు. మనకైతే ఇక్కడ క్లచ్ అండ్ బ్రేక్ అడ్జస్టబుల్ ఇచ్చారు. సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. క్లచ్ బ్రేక్ రెండు అడ్జస్టబుల్ ఏవి ఇచ్చారు. అండ్ దెన్ మనం ఇక్కడ ఒక ఐ సింబల్ చూడవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఇక్కడ సో ఇది వచ్చేసి ఓడిఓ అంటే మొత్తం మనం ఎంత తిరిగామనేది. సో దీన్ని ప్రెస్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇది నేను ట్రిప్ 1లో తిరిగింది, అండ్ ఇది నేను ట్రిప్ 2లో తిరిగింది, అండ్ ఇది వచ్చేసి టైము. సో మనకి ఇక్కడ ఫ్యూయల్ కూడా ఎంత ఉందనేది మనకి యాక్యురసీగా అయితే మనకి చూపిస్తుంది. అండ్ ప్రీవియస్ మోడల్స్లో మనకి ఇలా లేదు. అండ్ మనకు ఒక నావిగేషన్ కూడా ఇచ్చారు, బ్లూటూత్ కనెక్షన్ నావిగేషన్. అండ్ ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు కనిపించట్లేదు, ఎందుకంటే ఫ్యూయల్ ఫుల్ ఉంది కాబట్టి. మనకి ఎప్పుడైతే ఫ్యూయల్ లోలో ఉంటుందో మనకి ఇక్కడ ట్రిప్ ఎఫ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది స్టార్ట్ అవుతుంది అనమాట, ట్రిప్ ఎఫ్. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకైతే ఇప్పుడు యావరేజ్గా బిఫోర్ ఫస్ట్ సర్వీసింగ్ అయితే మనకి 30 ఇచ్చింది అరౌండ్. ఇప్పుడు మనకి కొంచెం యూనిక్గా కార్లో ఉన్నట్లు మనకి ఇక్కడ పార్కింగ్ లైట్లు కూడా ఇచ్చాడు. సో మనం ఎక్కడన్నా అయితే చూడండి, పార్కింగ్ లైట్స్ కూడా ఇచ్చాడు. ముందు వెనక కూడా పార్కింగ్ లైట్స్ ఇచ్చాడు, మనకి మంచిగా ఇచ్చాడు. సో ఆప్షన్ ఇక్కడ బాగా ఇచ్చాడు అనమాట. అండ్ మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇండికేషన్స్ ఏవి ఆర్ని ఇక్కడ ఇచ్చాడు. అండ్ మనకి సౌండ్ చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, అంటే స్టార్ట్ అయిపోతుంది. సౌండ్ కూడా చూడండి ఎలా ఉందో, చాలా మంచిగా ఉంది సౌండ్ అయితే. అండ్ ఆల్సో మనకి షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి కదా, ఇవి అడ్జస్టబుల్ అనమాట. సో మనం పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్లే ఇచ్చాడు 2. అండ్ చూసారు కదా, ఇది బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. సీట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సీట్ కూడా మనకి కావాలనుకుంటే సీట్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకని పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. నేను దాని గురించి ఎపిసోడ్ 2లో డిస్కస్ చేస్తాను. అండ్ నాకైతే ఒక ఫీలింగ్ ఉంది ఏంటంటే, ఫ్యూయల్ అనేది ఫుల్గా ఉంటే బీటింగ్ అయితే నాకు కొంచెం మంచి ఫీలింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. అండ్ మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్. బాయ్. సీ యూ ఇన్ ఎపిసోడ్ 2.